నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రెయిన్బో ట్రస్ట్ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి సంయుక్త నిర్వహణలో మహిళా దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు। స్థానిక ఎన్జీఓ కళ్యాణ మండపంలో రుచికర ఆరోగ్యకరమైన వంటల పోటీలు నిర్వహించారు। విజేతలను ప్రకటించి నగదు బహుమతులను ప్రదానం చేశారు। రాత్రి జరిగిన సభలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన 10 మంది మహిళా మనులను సత్కరించారు। సత్కారం అందుకున్న వారిలో ఉప్పాల రజనీదేవి, డాక్టర్ విజయమ్మ, పెసర్లంక వసంత దుర్గా, షేక్ లలిత మనీషా, నాగం జ్ఞాన దివ్య, మాజిటి శారదాదేవి, తోటకూర గ్రేస్ విజయ, కొండ హుషారాణి, గండికోట పోలేరమ్మ, నక్క నాగమణి, రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవనలత, సభ్యులు కళ్యాణి, వరలక్ష్మి, గాయత్రి, జ్యోతి, రోటరీ క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు, అసిస్టెంట్ గవర్నర్ కన్నగంటి మురళీకృష్ణ, జగదీశ్వరంబ కార్యక్రమాలను పర్యవేక్షించారు। తెనాలిలో రోటరీ క్లబ్ మళ్ళా రెయిన్బో ట్రస్ట్ ద్వారా ముందుగానే జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది। సో అందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా। ఆవిడ చెప్పినట్లు మహిళలు కలుసుకుంటే ఏమైనా చేయగలరు అనేది ఖచ్చితంగా నిజం। మనం మన కుటుంబాన్ని చూసుకుంటూ బయటకు కూడా వచ్చి రాణించగలరు అని చాలామంది డాక్టర్స్ రావాలి అనేది 2004 నుంచి కూడా నేను మోటివేట్ చేస్తాను। పెన్షన్ తీసుకోవడానికి కూడా వాళ్ళు రాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి మా చెల్లి భర్త చనిపోయాడు, మీరు పెన్షన్ ఇవ్వాలి అని అడిగితే మీ చెల్లి ఎక్కడ అని అడిగేదాన్ని। అడిగితే మా చెల్లి బయటికి రాదమ్మా, బయటికి రాదు, మీరు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేవాళ్ళు। అసలు మీ చెల్లికి భర్త లేనప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి తను పని చేసుకోవాలి, పిల్లల్ని పెంచుకోవాలి, బయటకు రాకుండా ఎలా? ఫస్ట్ మీ చెల్లిని తీసుకురండి, మీ చెల్లిని చూసినాక సార్ కూడా చూసినాక అప్పుడు మనం డిసైడ్ చేద్దాము ముందుకు రండి అంటే అమ్మాయి మెల్లగా నడుచుకుంటూ రావడం, ఆ తర్వాత ఆ అమ్మాయికి పెన్షన్ ఇప్పించడం, తర్వాత ఆ అమ్మాయికి ఇంకా ఆర్థికంగా 2-3 లోన్స్ కూడా ఇప్పించి ఒక లోన్ ఇప్పించి ఇప్పుడు ఆ అమ్మాయి గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి తన ఉద్యోగం తను చేసుకుంటుంది। అలా 100 మంది మహిళల్ని మీరు బయటకు రావాలమ్మా। ప్రతి సంవత్సరం లాగానే రెయిన్బో ట్రస్ట్ నుంచి ఈసారి కూడా మేము సెలబ్రేట్ చేశాము। ఈసారి కొంచెం డిఫరెంట్గా మేము రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో చేశాము। ఈసారి చేసింది ఏంటంటే 10 మంది మహిళామూర్తులకి మేము సన్మానం చేశాము। ఇందులో విద్య వైద్యం అన్నీ కూడా ఉన్నాయి। ఈ 10 మంది కూడా నిష్ణాతులైన వ్యక్తులు। ఇవే కాకుండా ఇవాళ వంటల పోటీలు నిర్వహించాము। ఇవి హెల్దీ వంటలు, అంటే డయాబెటిక్ పీపుల్ తినగలిగేవి, వెయిట్ లాస్ కోసం వాడే వంటలు కావాలని అడిగాము। మరి ఏమేమి వండారో ఇక చూడాలి పైకి। ఇవే కాకుండా వేస్ట్ ద బెస్ట్ అనే ఇంకొక కాంపిటీషన్ కూడా పెట్టాము। ఇవే కాకుండా వచ్చిన వాళ్ళందరినీ కూడాను ఎంటర్టైన్ చేయడానికి తంబోలా పెట్టడం జరుగుతుంది। సో ఈరోజు మేము చూపించిన 10 మంది కూడాను రోల్ మోడల్స్ లాగా అందరూ ఆడవాళ్ళు ఇలాంటివి ఏ కార్యక్రమం ఏదైనా చేసి నేను సాధించగలను అనేట్లు 10 మందిని మేము ప్రజెంట్ చేయాలి।
అంగల్కుదురు గ్రామ టీడీపీ నాయకులు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో అంగల్కుదురు గ్రామం నుండి భారీ బైక్ ర్యాలీతో గ్రామ టీడీపీ నాయకులు తెనాలి జనసేన పార్టీ కార్యాలయానికి తరలివచ్చి నాదెండ్ల మనోహర్ ని కలిశారు. భారీ గజమాలలతో నాదెండ్ల మనోహర్ ని టీడీపీ శ్రేణులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి నాదెండ్ల మనోహర్ ఆహ్వానించారు. సోదరుడు మురళి నాయకత్వంలో నాగభూషణం గారు, పిచ్చయ్య గారు, అదేవిధంగా విజయమ్మ గారు ఇదివరకు సర్పంచ్గా చేశారు. వీళ్ళందరితో నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గ్రామాభివృద్ధి కోసం, మన ప్రాంతాభివృద్ధి కోసం ఎప్పుడైనా సరే ఈరోజు కూడా చాలామంది నేను కలిసినప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళు గుర్తు చేసుకున్నారు గతంలో ఏ విధంగా ఒక కుటుంబాన్ని ఆదుకోగలిగాం. ముఖ్యమంత్రి సహాయం కానివ్వండి, రోడ్డు వేయడంలో కానివ్వండి, ఇళ్ళ పట్టా వేయడం విషయంలో కానివ్వండి, రేషన్ కార్డు ఇవ్వడం విషయంలో కానివ్వండి, అసలు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఒక కుటుంబంగా భావించి అభివృద్ధి అనేది అందరికీ జరగాలి, మన ప్రాంతానికి మంచి పేరు తీసుకోవాలని తపనతో పనిచేసిన వ్యక్తులు. సో అందరూ కూడా ఒక టీమ్ స్పిరిట్ తోటి ఈ రోజున అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈరోజు కలిసాయంటే దాని వెనక ఎంత కృషి చేశారు, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నాం. నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు పడిన ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారు పడిన అవమానాలు, వీటన్నిటిని అధిగమించుకుని మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ని రక్షించాలంటే వైసీపీ పోవాలి, అభివృద్ధి జరగాలంటే వైసీపీ పోవాలి. అరాచకమైన పరిపాలన, కేవలం స్వార్థాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు చేసిన సోకాల్డ్ సంక్షేమం ఈ రోజుకి కూడా ఎవరికి కూడా చేరిన విధంగా చేరలేదు. పార్టీల పరంగా చూస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, పేదవారు ఇంకా పేదరికంలోనే నిలబడిపోయారు. వీటన్నింటినీ అధిగమించుకుని ఇందాక వెళ్ళి చెప్పినట్టు ఒక మంచి ప్రణాళికతో మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అంగల్కుదురు గ్రామానికి మంచి పొటెన్షియల్ ఉంది. అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. తప్పకుండా రేపటి రోజున మన ప్రధానమైన రహదారులు తెనాలి నుంచి మన గుంటూరు పోయే రహదారి, అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడ పోయే రహదారి, రెండు రహదారులు మన 4 లేన్లుగా మనం మార్చుకుని చక్కటి ప్రణాళికతోటి మనం అభివృద్ధి చేసుకుంటేనే ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురాగలుగుతాం. ప్రజలకి కూడా ఈ అభివృద్ధి చూసి వాళ్ళు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఆదర్శవంతంగా వాళ్ళ కుటుంబాల్లో కూడా, వాళ్ళ వ్యాపారంలో కూడా ఇంకా ఎదుగుతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఒక పొరపాటు లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుని ఏ సందర్భాలైనా సరే మీ పైన ఎవరు కూడా ఇబ్బంది పెట్టకుండా మీకు అండగా నిలబడి రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు కలిసి చేసుకుందాం. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు ఎప్పుడు మీ అందరితో పాటు అదే ఆలోచనతో ప్రతి అడుగు మనం కలిసి ముందుకెళ్లే విధంగా మనం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ముందుకెళ్దామని మరొకసారి సందర్భంగా తెలుపుతున్నాం. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కనగాల పిచ్చయ్య, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, మాజీ జెడ్పీటీసీ నలకుర్తి విజయ, ఆలపాటి వెంకటరామయ్య, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యా ఓకే, నిన్ను చూడాలా? ఏం పర్లేదు. థ్యాంక్ యూ బ్రదర్. మంచి ఆశీస్సులు తీసుకో గారు. అమ్మా అదే పని పని చేసి కాదు డబ్బులు మాట్లాడే
వెనక్కి వచ్చారు అది ఇందాక దాకా వచ్చారు. స్టిల్ ఓకే బాగుంది. ఒక వైడ్ ఫ్రేమ్ ఒకటి ఉంటే బాగుంటుంది. ఇవాళ 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్దవారు కూడా కలిసి వచ్చి మనోహర్ గారికి, సార్ మీతో మేము ఉన్నాం, మీకు అండగా నిలబడతాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే దాంట్లో కూడా మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు వాళ్ళు వచ్చి మద్దతు తెలియజేయడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తుని, మన భావితరాల భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఇవాళ నాదేళ్ల మనోహర్ గారు ఈ ప్రాంతం గురించి అణువణువు తెలిసిన వ్యక్తి. మన డెవలప్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రంలో తెనాలని ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దే దాంట్లో, ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దే దాంట్లో తనకి మనసులో ఎన్నో కళలు ఉన్నాయి. ఆ కళలన్నీ కూడా నెరవేర్చే దాంట్లో మనందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి అత్యధికమైన మెజార్టీ 175 సీట్లలో అత్యధికమైన మెజార్టీని నాదేళ్ల మనోహర్ గారికి తెనాల నుంచి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఒక మంచి కత్తిని అటు పవన్ కళ్యాణ్ గారికి, ఇటు చంద్రబాబు నాయుడు గారికి ఈ నెల 5వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరిగే జయహో బీసీ సభను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణ టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడారు. బీసీలే తమ డిక్లరేషన్ రూపొందించుకునే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించిందని, ఈ నేపథ్యంలో 5వ తేదీ మంగళగిరిలో జరిగే జయహో బీసీ సభకు బీసీలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు 5వ తేదీ నాడు జయహో బీసీ డిక్లరేషన్ నారల్ చంద్రబాబు గారి చేతుల మీదుగా డిక్లరేషన్ విడుదల చేయడం జరగబోతూ ఉంది. 5వ తేదీ నాడు నాగార్జున యూనివర్సిటీ ఎదురు అక్కడ సభా ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటలకి రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు జేహెబ్ బీసీ కార్యక్రమం జరగబోతూ ఉంది. సుమారుగా నెల రోజుల నుంచి కూడా మొత్తం గ్రామ స్థాయి నుంచి బీసీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బీసీలకు ఎటువంటి ఇబ్బందులు, వారికి కావలసిన ఫెసిలిటీసు, బీసీలకి ఏమేమి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా కూలంకుషంగా పరిశీలించి అవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో బాబు గారితో మాట్లాడతాం. దానికి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు, యనమల రామకృష్ణుడు గారు లాంటి వాళ్ళు, స్టేట్ బీసీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కూర్చొని ఒక అవగాహనకు వచ్చి వాళ్ళు బీసీ డిక్లరేషన్, బీసీ మేనిఫెస్టో దాన్ని ఆ రోజు విడుదల చేయబోతా ఉన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సాధికారతలో ఉన్న నాయకులందరూ కూడా సమాజంలో ఉన్న అట్టడుగులు ఉన్న అన్ని వర్గాలతో మమేకమయ్యి వారి యొక్క కష్ట నష్టాలను, వారి అభివృద్ధి చేయాల్సిన అన్ని అంశాలను కూడా కూడగట్టుకొని ఈరోజు రాబో రోజుల్లో బీసీ రేపు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టబోయే మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్గా రేపు అనగా రాబో మంగళవారం రోజు మన మంగళగిరి నియోజకవర్గం దగ్గరలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న సభా ప్రాంగణంలో 2:30 జరగబోయే జైహో బీసీ కార్యక్రమం అనేది, ఆ కార్యక్రమం ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీ డిక్లరేషన్ ద్వారా అన్ని సామాజిక వర్గాలకు అభ్యున్నతికి పాటుపడే అంశాలన్నింటి కూడా మేనిఫెస్టోలో పొందుపరిచి బీసీలకు ఎదుగుదలను విశ్లేషణ చేసే అంశం అనేది మన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉంది. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు కాలిపోయి నష్టం జరిగిన బాధిత పసుపు రైతుల ఆధ్వర్యంలో దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజు కొనసాగాయి. అగ్ని ప్రమాదం జరిగి 40 రోజులు గడిచిన ప్రభుత్వం నుండి గాని, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం నుండి గాని బాధితుల పరిహారం, బాధితుల లిస్టు ఊసే లేకుండా పోవడం దుర్మార్గమని అన్నారు. అద్దెలు, వడ్డీలు రైతుల నుండి గోళ్లు ఊడగొట్టి వసూలు చేసిన యజమాని మాట్లాడకపోవడంలో గల అంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం క్వింటా ధర 12,000 రూపాయలు ఇప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 1 నుండి 3వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలను చేపట్టినట్లు రైతులు వెల్లడించారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించాలి. రైతుల ఐక్యత,
రైతు సోదరులారా, ఇక్కడ మనం చేస్తుంది మామూలుగా కింద మన కోట్ల నష్టం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.